మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా మరి ఈ యోగాది నుంచి తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి వారిని మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు తులారాశిలోకి వస్తారు. వీళ్ళ ఆదాయం 5, వ్యయం 14, ఖర్చులు ఎక్కువగా ఉండడం, అలాగే ఆ రాజపూజ్యం 6, అవమానం 3, ఇంతవరకు వీళ్ళ విషయం మనకు కనబడుతుంది. అలాగే ఈ రాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా గురుగ్రహం 9వ స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అంటే 50% ఫలితాన్ని చక్కగా ఇస్తున్నాడు. అలాగే తర్వాత జూన్ 2 నుంచి 10వ స్థానంలోకి వచ్చి చక్కగా వచ్చే స్థితిని బట్టి ఆయన తామ్రమూర్తిగా ఉన్నారు. అంటే 30% మాత్రమే ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఉచ్చ స్థితిని 10వ స్థానంలో పొందడం వల్ల వీళ్ళకి మంచి యోగాలే కనపడుతున్నాయని చెప్పాలి. అలాగే ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ధి కనపడడం, సాంఘికంగా మంచి గుర్తింపు రావడం, ప్రజలలో మంచి గౌరవం పెరగడం, అలాగే వృత్తి విషయాల్లో వాటిల్లో భావోద్వేగాలు పొందుతూ ఉండడం, ఉద్యోగస్తులకు వేతనాది విషయాలలో కొద్దిగా అంటే ఉత్తమమైనటువంటి వేతనం పెరగడం, అలాగే ఇంక్రిమెంట్లు బాగా రావడం, వృత్తి విషయాల్లో కూడా ముందు అంజలో ఉండడం, వీళ్ళకి కీర్తి, అలాగే విదేశీ ప్రయాణం ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి యోగం కనబడుతూ ఉండడం, అలాగే రాజకీయ పరంగా మనం గమనించినట్లయితే కొద్దిగా ఆందోళన కనబడేటటువంటి అవకాశం ఉంది శని యొక్క ప్రభావం చేత. కోర్టులు, లిటిగేషన్, న్యాయపరమైన అంశాల్లో వీళ్ళకి విజయం లభించబోతుంది అని చెప్పాలి. అంతేకాకుండా విద్యార్థులు చక్కగా మంచి జ్ఞాన సముపార్జన చేయడం, మంచి పరీక్షల్లో బాగా రాయడం, మంచి ఉత్తీర్ణతను సాధించడం విద్యార్థులకి కనపడుతుంది. అలాగే వ్యక్తిత్వపు పోటీలు వచ్చినప్పుడు తులారాశి వారే ముందు ఉంటున్నారు. అంటే మంచితనం అనేటటువంటి ప్రదర్శించడంలో వీళ్ళు కొద్దిగా ముందు అందు. అలాగే వక్రం అన్నాడు. వక్రం అంటే మనం మాట్లాడేటటువంటి విషయాలు, ఆ విషయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచిగా రాణిస్తారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు చేయవచ్చు. రెండవది సామాజికంగా కెరియర్ పరంగా కూడా అభివృద్ధి కనపడుతుంది. బయట కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, సెల్ఫ్గా కూడా మంచి అభివృద్ధి కనపడుతుంది. కోర్టు అధికారులకు, న్యాయవాద వృత్తుల వారికి మంచి లావాదేవీలు రావడం, కేసులు రావడం, వాటిల్లో విజయాన్ని పొందడం, పేరు పెరగడం లాంటి అభిప్రాయాలు కనపడుతున్నాయి. శని సంచారం వలన అనుకూలంగా ఉండడం వల్ల శుభకార్య నిర్వహణ వాళ్ళ ఇంట్లో కనపడుతుంది. అంతేకాకుండా భూ గృహ స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. అలాగే అన్ని విషయాలు చక్కగా సొంత ఇల్లు కొనుక్కోవడం, లేదా ఫ్యూచర్ ప్లాన్లతో స్థలాలు అవి కొనిపెట్టుకోవడం లాంటి శుభమైనటువంటి కార్యాలు కనపడుతున్నాయి. ధనలాభం బాగా ఉంది. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో నడుచుకుంటే శని బాధలు ఉండవు. మనం ఇది ప్రతిసారి చెప్తూ ఉన్నాం, ప్రేక్షకులు చక్కగా గమనించండి. వృత్తి విషయంలో మంచి అవకాశాలు, విదేశాల నుండి అధికమైనటువంటి ధనలాభాలు రావడం, అంటే ఉదాహరణకి సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి ప్రాజెక్టులు రావడం, దాంట్లో బాగా రాణించగలగడం కనపడుతుంది. అలాగే రుణాల చెల్లింపుకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. ఉదాహరణకి రుణ బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రుణములను ఇప్పుడు తీర్చగలుగుతారు ఈ సంవత్సరంలో బాగా. అంతేకాకుండా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఈ సివిల్ వర్క్, ఇనుము, స్టీలు, గ్రానైటు లాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా వ్యాపారము బాగుంది. ఆ పనులు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మే, జూన్, జూలై నెలల్లో ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది అని చెప్తాను. అలాగే ప్రతి పనిలోనూ కూడా కొద్దిగా శాంతంగా ఉండడం, సహజంగా కొద్దిగా తొందరపాటుగా మాట్లాడేటటువంటి స్థితి నుంచి కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్పాను. రాహుకేతువులు అనుకూలమైన ఫలితాలనే ఇస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని మరి చక్కగా సృజనాత్మకంగా రాణించగలుగుతారు. అంటే చదువు కోసం ఎవరు విదేశాలకు బయలుదేరుతున్నారో వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. అక్కడున్నటువంటి వాళ్ళు ఉద్యోగాల్లో కొద్దిగా వాళ్ళ ప్రదర్శనలు చేస్తూ ఉండడంలో కూడా వీళ్ళకి అనుకూలమైన కాలం కనపడుతుంది అని చెప్పుకోవచ్చు.
నూతన పరిశోధనలు చేసేటటువంటి వాళ్ళు కూడా గుర్తింపును పొందుతారు. నూతన పరిశోధనలు అంటే వాళ్ళకి సైంటిస్ట్ లాంటి వాళ్ళు. అనేక రకాలుగా కృషి అధ్యయనం చేసి కొత్త విషయాలను కనిపెడతారు వాళ్ళు. అంతేకాకుండా సంతానం పరంగా సామాజికంగా కొద్దిగా కీర్తి ప్రతిష్టలను వింటూ ఉంటారు. అంటే సంతానం పరంగా కొద్దిగా వాళ్ళకి పేరు వస్తుంది. మీ అబ్బాయి చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, మీ కూతురు మంచి ఉద్యోగంలో ఉంది అనే సంతానం పొగడ్తలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుభవిస్తారు. వ్యాపారస్తులకి మంచి ఆశించిన ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. అలాగే మిరియాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మిర్చి రంగానికి సంబంధించి పంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నెలాఖరు నాటికి వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు కలగవచ్చు అని చెప్తున్నారు. ఇక మిగిలిన కలప వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా అధికంగా లాభాలు రావడం, అలాగే కళాత్మక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సామాజిక మాధ్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలు లభిస్తూ ఉన్నాయి. ఆదాయం అనుకున్నంత మేరకు లభించడం లేదు, కానీ కీర్తి ప్రతిష్టల వల్ల మాత్రం వాళ్ళు సంతోషాన్ని పొందుతున్నారు. అన్ని విధాలా వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలం నడుస్తోంది. 70% వీళ్ళకి అనుకూలం తులారాశి వారికి కనపడుతుంది. మరి ఈ ఏడాదిలో పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా? చక్కగా పెట్టవచ్చు. వ్యాపారం మంచి అభివృద్ధి దిశగా సాగుతుంది. ఎప్పుడైతే జూన్ 31 లోపల, జూన్ నెలల కంటే ముందు పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ వీళ్ళకి మంచి లాభాలని తెచ్చిపెడతాయి. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి? ఆరోగ్యపరంగా వీళ్ళకి జూలై 26 దగ్గర నుంచి కొద్దిగా డిసెంబర్ నెల మధ్యలో ఉన్నటువంటి కాలం మాత్రం కొద్దిగా అనారోగ్య సూచితంగా చూపిస్తూ ఉన్నది. ఎప్పుడు అటువంటి సమస్య వచ్చినా శని భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రములు చేయడం, అలాగే శాంతి జరిపించుకోవడం, శనివారం నియమాలు పాటిస్తే శుభాలు జరుగుతాయి. మరి ఎవరైతే ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో ఈ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారా? పూర్తిగా ఉన్నాయి. ఎక్కువగా ప్రయత్నం చేయవలసి వస్తుంది. జూన్ నెలలో బాగా పుష్కలంగా ఆ స్థితి కనపడుతూ ఉంది. జూన్ నెల నుంచి జూలై నెల మధ్య వరకు ఉన్నటువంటి కాలం గవర్నమెంట్ ఉద్యోగాదులకి మంచి అనుకూలమైనటువంటి కాలం. ఆ సమయంలో ప్రయత్నించవచ్చు. మరి అన్ని రంగాల వారిని పరిశీలిస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ఎక్కువగా ప్రథమార్థం బాగుండడానికి అవకాశం కనపడుతోంది. ద్వితీయార్థంలో శని వక్రం వల్ల కొంత అనుకూలం అనేటటువంటి తగ్గుతూ ఉన్నది. కాబట్టి అన్ని రంగాల వారికి జూను నెల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా దివ్యంగా ఉంది. మరి గురుగారు, ముఖ్యంగా ఈ ఏడాదిలో వీరికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంలో మంచి అనుకూలాన్ని పొందబోతున్నారు. ఎందుకంటే శని యొక్క యోగం చాలా బాగుండడం వల్ల అభివృద్ధి దిశగా వీళ్ళు నడవడం, కుటుంబంలో కూడా అభివృద్ధి కనపడడం, దానివల్ల వీళ్ళ ఆనందాన్ని పొందడం అనేటటువంటిది చక్కగా కనపడుతుంది. విశేషంగా జూన్ నెల తర్వాత కుటుంబ వాతావరణంలో అన్నీ సెట్ చేసుకోవడం, కొత్త వస్తువులు కొనుక్కోవడం, ఆనందాన్ని అనుభవించడం జరుగుతుంది. మరి కలిసి వచ్చే రోజులు ఏంటంటారు? ప్రధానంగా బుధ శుక్ర శనివారాలు వీళ్ళకి పూర్తి అనుకూలమైనటువంటి వారములుగా చెప్తూ ఉన్నారు. ఆ రోజుల్లో చేసేటటువంటి ఏ పనైనా వీళ్ళకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఈ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చే సంఖ్య ఏంటంటారు? వీళ్ళకి అదృష్ట సంఖ్య 6. అలాగే 6తో మొదలు పెట్టడం కానీ, 6తో పూర్తి చేయడం కానీ, 6తో గనక వీళ్ళు ముడిపడి ఏ పని చేసినా అది వీళ్ళకి మంచి శుభయోగాలను అనుగ్రహిస్తుంది. గురుగారు, మరి ఈ ఏడాది ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించొచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళు నిత్యము కూడా దుర్గాదేవి అలాగే సుబ్రహ్మణ్యుడిని గనక స్మరిస్తూ ఉన్నట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి శనివారం దర్శించండి, శుభయోగాలు కలుగుతాయి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.